శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. వృషభ రాశి వారికి మీ రాశిలోని గురుడు ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోనూ కార్యసిద్ధి అద్భుతంగా ఉంటుందండి. మీకు స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన, స్టాండర్డ్నెస్ ఎక్కువ ఉంటుందండి. మీకు కన్ఫ్యూజన్ అవ్వరు. అది చాలా గొప్ప అదృష్టము. తెలివిగా ఉంటారు మీరు. ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ 15 రోజులు కూడా ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడము, అలాగే మీకు ఏమైనా మొండి బాకీలు ఏమైనా ఉంటే అటువంటి వాటిలో కూడా రావడము. ఈ గాయకులు ఉంటారు సరా, పాటలు పాడేవాళ్ళు, సెకండ్ హౌస్ లాట్ బాగుండాలి కదా, అదిగా బుధుసుక్కుల కాంబినేషను, వాళ్ళకి అవకాశాలు బాగా వస్తాయండి. బహుశా వాళ్ళు విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా, అమెరికా అంటాము, అటువంటి కొన్ని కంట్రీస్లో కూడా మీరు విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ 15 రోజుల్లో. అంతేకాకుండా మీకు కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడము, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము మీరు కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది. చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఈ టైంలో వాహనాలు కొనుక్కోవడం కూడా అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓం శ్రీం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః మూలమంత్రాన్ని మా గురుగారు ఉపదేశించారు. అది చదువుతూ అది తలుచుకుంటూ వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. యాక్సిడెంట్ జరిగితే ఎందుకు చెప్తున్నాను, కుజ ప్రభావం వల్ల జరుగుతాయండి. అలాగే భూములు కొనుక్కోవడం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా 4th హౌస్ మీకు బాగుంది. చదువు విషయంలో బాగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు. మీ తల్లిగారికి కూడా ఆవిడ ఏది అడిగితే అది కొనిపెడుతుంటారు. తల్లి ప్రేమ అటువంటిది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఆవిడకి ఖర్చు పెడుతుంటారు. చాలా మంచిది, అదృష్టం. తల్లిగారికి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా విద్యలో కూడా మీకు బాగా రాణిస్తారు. కొద్దిగా కష్టపడి చదవాలి. కష్టపడిందే ఏది కూడా సిద్ధించదు. అంతేకాకుండా సంగీతం పట్ల కూడా మీకు బాగా ఉంటుందండి. మక్కువ ఎక్కువ ఉంటుంది సరే. అలా ఎక్కువ సంగీతం వల్ల కూడా మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కూడా. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి సంతానం ఉంటారు. బహుశా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉంటే పుత్రికా సంతాన యోగం కలుగుతుంది అంటాం శాస్త్రంలో. కానీ తర్వాత పుత్ర సంతానం కూడా ఉంటుంది. ఏదైనా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో కూడా మీకు బాగా డబ్బులు వస్తాయండి. అది అలా వస్తాయని చెప్పి అది స్టాక్ మార్కెట్లో ఉండండి, చెయ్యండి అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, దాని మీద అనుభవం ఉంటేనే మీరు ఎండాకాలండి కలిసి వస్తుందని చెప్తున్నాను మీకు. అంతేకాకుండా మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఉందండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాటకి గౌరవప్రదంగా ఉండడము, విశేషమైన స్పందన, ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనడము మీరేనండి. అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారంలో ఈ 15 రోజులు కూడా మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహాది వేడుకలు జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత చాలా బాగుంటుంది. అంతేకాకుండా అన్యోన్య దాంపత్య జీవితం ఉంటాం కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరికీ చాలా బాగుంటుందండి. విహారయాత్ర కూడా చేస్తారు మీరు.
ఆభరణాలు కొనుక్కుంటుంటారు. అలాగే మీ వెంచర్స్, కొంత బిజినెస్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ డెవలప్ అవుతుందండి. కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడము, అలాగే కొత్త కొత్త పార్ట్నర్స్ కూడా మీరు చేర్చుకుంటారు. ఎందుకంటే గురు ప్రభావం బాగుంది కాబట్టి. కాకపోతే కుజ ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్దిగా వెంచర్స్ ఉండేటప్పుడు చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే భార్య భర్తల విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు చదువు రీత్యా, అలాగే ఉన్నతమైన విద్య రీత్యా అంటాం కదా, అలాగే వెళ్ళడము. అంతేకాకుండా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు చేస్తుండే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ఏమైనా లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే 9th భావం కూడా చూస్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీరు విదేశాలకు వెళ్ళడము, అక్కడ సన్మానాలు కూడా జరగడానికి అవకాశం ఉందండి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యంగా గంగా నది స్నానము అంటాం కదా, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కింద జనంలో పుణ్యం ఉంటే తప్ప మనం ఆ భూమి మీద అడుగుపెట్టలేం. అటువంటి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నాయి, మీకు చాలా అద్భుతంగా ఉంది. అదే బిజినెస్లు కూడా మీకు బాగా రాణిస్తాయి. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ బిజినెస్లు బాగుంటాయి. వేద పండితులకి బాగుంటుంది. అలాగే లా సంబంధించిన లాయర్స్ అంటారు సరే, వాళ్ళకి వాగ్ధాటి బాగుండాలి, ముఖవర్చస్సు బాగుండాలి, వాళ్ళ మాట పట్టు ఎక్కువ ఉండాలంటే, వాక్శుద్ధి ఉండాలంటే వాళ్ళకి న్యాయశాస్త్ర కవితలకి ఖచ్చితంగా గురు ప్రభావం బాగుండాలి. నిజంగా గ్రేట్, అది చాలా బాగుంది, గురు ప్రభావం చాలా బాగుంది. సో అది కాకుండా అంతేకాకుండా ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి, అద్భుతంగా ఉంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ రీత్యా, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల రీత్యా కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, మీరు చక్కగా గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ మీరు ప్రయత్నిస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు, డౌట్ లేదు. అంతేకాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో భద్రత ఉంది. మీకు ఉద్యోగం పోతుందని మాత్రం ఏమాత్రం సందేశించవలసిన విషయం ఏమీ లేదు. అంతేకాకుండానండి బుధ శుక్రుల కాంబినేషన్ లాభస్థానంలో ఉన్నారు. బుధ శుక్రుల కాంబినేషన్ బాగుంటే వాళ్ళకి భూములు రావడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే కళారంగంలో కూడా చాలా బాగుంటుంది. మీరు వాదించడంలో కూడా మంచి నేర్పరిగా ఉంటారు. అలాగే శుక్ర శనులు గురించి చెప్పుకుందాం. శుక్ర శనులు అంటే రచయితలకి బాగా ఉంటుందండి. మీ వృషభ రాశిలో సినిమా రంగాలకు సంబంధించినటువంటి రచయితలు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ రచనలకి బాగా విలువ వస్తుంది, ధన సంపాదన పెరుగుతుంది. అలాగా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ పెరగడానికి శని రాహు అంటే శుక్ర శనులు ఇంపార్టెంట్. అక్కడే శుక్ర రాహులు ఉన్నారండి, వాళ్ళకి ఔదార్యం బాగా కలిగి ఉంటారండి. అనేకమైన శుభ విషయాలు వాటంతట అవే కలిసిస్తూ ఉంటాయి. వివాహ వేడుకలు కూడా చక్కగా వాటంతట అవే కలిసి రావడము, అద్భుతంగా ఉండడము చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటారు. అది శుక్ర రాహుల్ కాంబినేషన్ వల్ల. అంతేకాకుండా వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా శుక్ర రాహుల్ కాంబినేషన్ ఉండాలండి. అలాగే శుక్ర రాహుల్ కాంబినేషన్ వల్లనే సినిమా రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. రాహు కాంబినేషన్ ప్రతి దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలాగే చూడండి, శని రాహువులు ఎప్పుడైనా సరే మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే మీ ఫారిన్ కంట్రీ యోగం కూడా ఉంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అనేటువంటి శుక్రుడు 11 భావనలు ఉండము, రాహుతో కనెక్ట్ అయి ఉండము, శని కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల అద్భుతంగా విదేశాలు వెళ్ళి తీరుతారు. అంతేకాకుండా అంటే మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, కోల్ ఇండస్ట్రీస్లో కానీ, ఫార్మా రంగంలో కానీ అలాగా చాలా వాటిలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవచ్చు, ఏమనుకోకండి. బట్ ఏ రంగంలో కూడా మీకు చేసిన శుక్ర రాహువులు శని రాహువులు కాంబినేషన్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రాజకీయ నాయకులకి ఉన్నతమైన పదవులు కలగడము జరిగి తీరుతుంది. ఎందుకంటే 11వ భావం మోస్ట్ ఇంపార్టెంట్ శని రాహువుల వలన, శని శుక్రుల వలన. సరే, అది పక్కకు పెడితే ఎక్కువగా అమ్మవారి యొక్క ప్రభావం మీకు మీద ఎక్కువ ఉంది. రవి కూడా 12వ భావంలో ఉండడం అంత అద్భుతం కాదండి. కానీ మేషరాశిలో అగ్నితత్వ రాశి ఉన్నాడు కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉండడము, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సృష్టించడము జరుగుతుంది. 4th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నా కూడా తప్పేం లేదు, మంచి చేశారు. కానీ ఖర్చులు అధికంగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వృషభ రాశి వారు ఈ నెలలో పూజించవలసిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన
చాలా అద్భుతం ఫలితాలు కలుగుతాయండి. ఈ నెల 30 తారీఖున సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. మన వృషభ రాశి వారికి మనందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు వాటంతా అవే కలిసి రావడం కాకుండా ధైర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆయన. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారి పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాశులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషం నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుడిని అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30 తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాశుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.